పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి టీఎస్ మాజీ చైర్మన్ చిర్మల రాకేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవు, కేవలం ఆడంబరాలు తప్ప ప్రజలకు వచ్చింది ఏం లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇందిరా శక్తి మహిళా శక్తి సంబరాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంబరాల వల్ల మహిళలకు ఒరిగింది ఏం లేదంటూ కూడా వారు తీవ్రంగా ఆరోపించారు. అంతేకాకుండా మహిళలకు ఏం చేశారని మహిళా సంబరాలు నిర్వహిస్తున్నారో చెప్పాల్సిన సమాధానం చెప్పాలి అంటూ కూడా వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా మంత్రుల సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు ముందస్తు అరెస్టు చేయడం ఎందుకు, కేవలం భయంతోనే ఎక్కడ ఏం ప్రశ్నిస్తాం, ప్రజల సమస్యలను ఏ విధంగా ప్రశ్నిస్తామని ఒక కేవలం భయంతోనే ముందస్తు అరెస్టు చేశారంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా కూడా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడం నిర్బంధించడం పరిపాటిగా జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్తారంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా మహిళలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కేవలం ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు, 4,500 ఇవ్వలేదు, అంతేకాకుండా తులం బంగారం ఇవ్వలేదు, అంతేకాకుండా మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఎక్కడ నిలవలేదు. అంతేకాకుండా పెద్దపల్లి పట్టణ కేంద్రం జిల్లా కేంద్రం వేదికగా మహిళలను కోటీశ్వరులు చేశామంటూ కూడా తప్పుడు లెక్కలు చెప్పారంటూ కూడా ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఈరోజు రామగుండం నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి, అలాగే గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వేళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది, గ్రామగుండంలో ప్రజాస్వామ్యం కూని చేపడుతుంది, పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించినటువంటి గొంతులపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని కాంగ్రెస్ పార్టీ కేవలం కుట్రపూరితంగా ఎండబెట్టిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన అంశాలు కూడా రెచ్చిపోతున్నారు, అక్రమంగా దాడులు చేస్తున్నారు అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు, రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రానుంది అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం ఖమ్మంపల్లి వద్ద ఇసుక రీచ్ల వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. గత 6 రోజుల నుండి కూడా ఇసుక లోడింగ్ కోసం ఎదురు చూసినప్పుడు కూడా ఇప్పటికీ ఇసుక లోడింగ్ చేయలేదంటూ కూడా వారు ధర్నాకు దిగారు. అంతేకాకుండా ఇక్కడ స్థానికులు స్థానికేతరులు అనే ఒక 2 వర్గాలుగా లోడింగ్ చేస్తున్నారంటూ కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కోసం ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు ఎన్నో అనుమతులు తీసుకొని ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి ఇక్కడ మాకు ఎలాంటి ఇసుక లోడింగ్ చేయలేదు, గతంలో కూడా అనేక మార్లు కూడా స్థానికులు మాపైన దాడి చేశారు అంటూ కూడా వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఖమ్మంపల్లి రహదారి పైన కూడా బైఠాయించారు. వెంటనే మాకు ఇసుక లోడింగ్ చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుండి కదిలే లేదంటూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపట్టడం జరిగింది.